ముఖ్యమంత్రి చంద్రబాబు కదలికలపై మావోయిస్టులు రెక్కీ నిర్వహించారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన సమయంలో ఏపీ భవన్ పరిసరాల్లో పలుమార్లు మావోయిస్టులు తచ్చాడినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఢిల్లీ పోలీసులు దీనిని ధృవీకరించారు. ఇప్పటివరకు మావోయిస్టులు 6 సార్లు రెక్కీ నిర్వహించినట్లు గుర్తించిన పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఎంతమంది రెక్కీలో పాల్గొన్నారో వివరాలు సేకరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కదలికలపై మావోయిస్టులు రెక్కీ నిర్వహించారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన సమయంలో ఏపీ భవన్ పరిసరాల్లో పలుమార్లు మావోయిస్టులు తచ్చాడినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఢిల్లీ పోలీసులు దీనిని ధృవీకరించారు. ఇప్పటివరకు మావోయిస్టులు 6 సార్లు రెక్కీ నిర్వహించినట్లు గుర్తించిన పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఎంతమంది రెక్కీలో పాల్గొన్నారో వివరాలు సేకరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కదలికలపై మావోయిస్టులు రెక్కీ నిర్వహించారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన సమయంలో ఏపీ భవన్ పరిసరాల్లో పలుమార్లు మావోయిస్టులు తచ్చాడినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఢిల్లీ పోలీసులు దీనిని ధృవీకరించారు. ఇప్పటివరకు మావోయిస్టులు 6 సార్లు రెక్కీ నిర్వహించినట్లు గుర్తించిన పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఎంతమంది రెక్కీలో పాల్గొన్నారో వివరాలు సేకరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కదలికలపై మావోయిస్టులు రెక్కీ నిర్వహించారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన సమయంలో ఏపీ భవన్ పరిసరాల్లో పలుమార్లు మావోయిస్టులు తచ్చాడినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఢిల్లీ పోలీసులు దీనిని ధృవీకరించారు. ఇప్పటివరకు మావోయిస్టులు 6 సార్లు రెక్కీ నిర్వహించినట్లు గుర్తించిన పోలీసులు మీడియా ముసుగులో దాడికి పాల్పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఏపీ భవన్లో భద్రతా లోపాలు ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. భద్రతా లోపాలపై ఏపీ భవన్ అధికారులను హెచ్చరించినా పట్టించుకోలేదంటున్న నిఘా వర్గాలు ఇవాళ చివరిసారిగా హెచ్చరిస్తున్నామని ఏపీ భవన్ అధికారులకు తెగేసి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కదలికలపై మావోయిస్టులు రెక్కీ నిర్వహించారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన సమయంలో ఏపీ భవన్ పరిసరాల్లో పలుమార్లు మావోయిస్టులు తచ్చాడినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఢిల్లీ పోలీసులు దీనిని ధృవీకరించారు. ఇప్పటివరకు మావోయిస్టులు 6 సార్లు రెక్కీ నిర్వహించినట్లు గుర్తించిన పోలీసులు మీడియా ముసుగులో దాడికి పాల్పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఏపీ భవన్లో భద్రతా లోపాలు ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. భద్రతా లోపాలపై ఏపీ భవన్ అధికారులను హెచ్చరించినా పట్టించుకోలేదంటున్న నిఘా వర్గాలు ఇవాళ చివరిసారిగా హెచ్చరిస్తున్నామని ఏపీ భవన్ అధికారులకు తెగేసి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కదలికలపై మావోయిస్టులు రెక్కీ నిర్వహించారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన సమయంలో ఏపీ భవన్ పరిసరాల్లో పలుమార్లు మావోయిస్టులు తచ్చాడినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఢిల్లీ పోలీసులు దీనిని ధృవీకరించారు. ఇప్పటివరకు మావోయిస్టులు 6 సార్లు రెక్కీ నిర్వహించినట్లు గుర్తించిన పోలీసులు మీడియా ముసుగులో దాడికి పాల్పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఏపీ భవన్లో భద్రతా లోపాలు ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. భద్రతా లోపాలపై ఏపీ భవన్ అధికారులను హెచ్చరించినా పట్టించుకోలేదంటున్న నిఘా వర్గాలు ఇవాళ చివరిసారిగా హెచ్చరిస్తున్నామని ఏపీ భవన్ అధికారులకు తెగేసి చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు కదలికలపై మావోయిస్టులు రెక్కీ నిర్వహించారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన సమయంలో ఏపీ భవన్ పరిసరాల్లో పలుమార్లు మావోయిస్టులు తచ్చాడినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఢిల్లీ పోలీసులు దీనిని ధృవీకరించారు. ఇప్పటివరకు మావోయిస్టులు 6 సార్లు రెక్కీ నిర్వహించినట్లు గుర్తించిన పోలీసులు మీడియా ముసుగులో దాడికి పాల్పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఏపీ భవన్లో భద్రతా లోపాలు ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. భద్రతా లోపాలపై ఏపీ భవన్ అధికారులను హెచ్చరించినా పట్టించుకోలేదంటున్న నిఘా వర్గాలు ఇవాళ చివరిసారిగా హెచ్చరిస్తున్నామని ఏపీ భవన్ అధికారులకు తెగేసి చెప్పారు. సీఎం చంద్రబాబు కదలికలపై మావోయిస్టులు కన్నేసినట్టు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, నిఘా వర్గాలు చేసిన హెచ్చరికల సారాంశం ఏంటి? గతంలో ఏ సమయాల్లో హెచ్చరికలు చేశారు? ఎలాంటి లోపాలున్నాయి ఏపీ భవన్లో? ఢిల్లీలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కొనసాగేటువంటి ఏపీ భవన్ కేంద్రంగా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై దాడి చేయడానికి, అటాక్ చేయడానికి సిద్ధపడినట్లుగా, అదే ఈ ఏపీ భవన్ కేంద్రంగానే జరిగేటువంటి కార్యకలాపాలు చంద్రబాబు ఢిల్లీ వచ్చిన మరుక్షణం ఏపీ భవన్కి వస్తారు కాబట్టి ఏపీ భవన్లోనే దీనికి సంబంధించినటువంటి కార్యాన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో మావోయిస్టులు కావచ్చు, అనుమానాస్పద శక్తులుగా రెండు విభిన్న వర్గాలుగా చెప్తున్నాయి ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పడము. మావోయిస్టులు అదేవిధంగా అనుమానాస్పద వ్యక్తులు ఇప్పటికీ ఏపీ భవన్లో, ఆంధ్రప్రదేశ్ భవన్ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా ఇప్పటికి 6 సార్లుగా రెక్కీ నిర్వహించినట్లుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఢిల్లీ ఎప్పుడు వస్తున్నారు ఏంటనేటువంటి పూర్తి సమాచారాన్ని తీసుకుంటూ సమాచారం ఆధారంగానే ఢిల్లీ ఏపీ భవన్ పరిసర ప్రాంతాల్లో లోపల గోదావరి బ్లాక్ కావచ్చు, స్వర్ణముఖి బ్లాక్ కావచ్చు, సీఎంకు సంబంధించినటువంటి కాటేజ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా రెక్కీ నిర్వహించినట్లుగా కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీ ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే బలిమెల సంఘటన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పైన దాడి చేసేందుకు మావోయిస్టులు కావచ్చు, అనుమానాస్పద శక్తులుగా భావిస్తున్నటువంటి కొంతమంది ఇప్పటికీ 6 సార్లు పైగా రెక్కీ నిర్వహించారు. మరోసారి ఈ జనవరి 6వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వస్తున్నట్లుగా కొంత సమాచారం మేరకు మరోసారి ఢిల్లీ ఇంటెలిజెన్స్ వర్గాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ భవన్ అధికారులకు భద్రతా లోపాలు ఎక్కువగా ఉన్నాయి, భద్రతా లోపాలను ఎట్టి పరిస్థితుల్లో సరిచేసుకోవాలి, జరగరాని సంఘటన జరిగితే ఇబ్బంది పడతారు, దీన్ని ఇప్పటికైనా ఏపీ భవన్ అధికారులు స్పందించి ఏపీ భవన్కు సంబంధించినటువంటి భద్రతా విషయంలో కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టకపోతే ఏ సంఘటన జరిగినా మీరే బాధ్యులుగా వహించాల్సి ఉంటుంది అనేటువంటి ఒక సమాచారాన్ని కూడా ఏపీ భవన్ వర్గాలకు చెప్పడం జరిగింది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ భవన్కు సంబంధించినటువంటి అధికారులతోటి ఇంటెలిజెన్స్ వర్గాలు, ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఢిల్లీ ఇంటెలిజెన్స్ వర్గాలు ఆంధ్రప్రదేశ్ భవన్ అధికారులకి ఇప్పటికి 4-5 సార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ భవన్ అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు, దానికి తగినట్టు భద్రతా చర్యలు కూడా చేపట్టలేదు అనేటువంటి ఒక విషయాన్ని కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు చాలా స్పష్టం చేస్తున్నాయి. అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు కాబట్టే ఈరోజు 11-12 గంటల ప్రాంతంలో చివరిసారిగా ఢిల్లీకి సంబంధించినటువంటి పోలీస్ ఇంటెలిజెన్స్ వర్గాలన్నీ కూడా ఢిల్లీ అధికారులకు చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. చివరిసారిగా మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాము, భద్రతా చర్యల విషయంలో ఎటువంటి లోటుపాట్లు జరిగినా దానికి పూర్తి బాధ్యులు మీరే వహిస్తారు, ఇప్పటికి ఎన్నిసార్లు హెచ్చరికలు చేసినా మీరు పట్టించుకోవడం లేదనేటువంటి ఒక వార్నింగ్ కూడా తుది హెచ్చరికలు జారీ చేస్తున్నామన్నట్లుగానే ఢిల్లీ ఇంటెలిజెన్స్ వర్గాలు ఏపీ భవన్ అధికారులకు చెప్పిన నేపథ్యంలో ఢిల్లీ ఏపీ భవన్లోని పార్కింగ్ ప్రదేశంలో ఉన్నటువంటి కార్లు కావచ్చు, బైకులు కావచ్చు, వీటన్నిటిని బయట వెహికల్స్ని దేన్ని కూడా లోపల పార్కింగ్ చేసేందుకు అనుమతులు నిషేధిస్తూ ఇంతకుముందే అధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ఎటువంటి పరిస్థితుల్లో కూడా బయట నుంచి ఎవరెవరు వస్తున్నారు, ఏ వ్యక్తులు వస్తున్నారు ఏంటనేటువంటి సమాచారాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాతనే లోపలికి పంపించాలనేటువంటి ఒక ఆదేశాలు కూడా జారీ చేస్తున్నట్లుగా కొద్దిసేపటి క్రితం ఏపీ భవన్ అధికారులు చెప్పడం జరిగింది. అయితే మొత్తం మీద చూసుకుంటే ఢిల్లీ ఏపీ భవన్ కేంద్రంగా ప్రధానంగా చెప్పుకోవాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతోటి చాలా సన్నిహితంగా మెలుగుతారు. మీడియాకు సంబంధించి ఢిల్లీ ఎప్పుడు వచ్చినా మీడియాతోటి ఆయన కొద్దిసేపు ఆయన మాట్లాడి వెళ్తారు. ఆయన పర్యటన వివరాలను స్వయంగా ఆయనే వెల్లడించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే
ఢిల్లీకి సంబంధించినటువంటి మీడియా ఏవైతే ఉందో మీడియాకు సంబంధించినటువంటి మీడియా వ్యక్తులుగానే మీడియా పర్సన్స్గానే చంద్రబాబు మీద దాడి చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగానే ఢిల్లీ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. దీనికి అనుగుణంగానే ఏపీకి సంబంధించినటువంటి మీడియా కూడా హెచ్చరికలు జారీ చేయాలని కొద్దిసేపటి క్రితం ఏపీ భవన్ అధికారులు నిర్ణయించారు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఏపీ భవను తెలంగాణ భవన్ రాష్ట్ర విభజన తర్వాత ఇదే భవను ఆంధ్రప్రదేశ్ భవన్లోనే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తెలంగాణకు సంబంధించిన రెండు రకాల కార్యకలాపాలు కొనసాగుతాయి. కాబట్టి ఇప్పటి వరకు గేట్ల నిర్వహణ ఒక అధికారులు ఒక రాష్ట్రానికి సంబంధించిన అధికారులు చూసుకుంటే భద్రతకు సంబంధించినటువంటి విషయాలను మరొక రాష్ట్రానికి చెందినటువంటి అధికారులు చూసుకున్నారు. ఇప్పటికీ చాలా సందర్భాల్లో ఢిల్లీ పోలీసులు హెచ్చరించినప్పటికీ కూడా ఇరు రాష్ట్రాలకు చెందినటువంటి అధికారుల మధ్య సమన్వయ లోపంతో ప్రధానంగా భద్రతా లోపాలు తలెత్తినట్లుగా ఢిల్లీ పోలీసు వర్గాలు చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలని, ఎటువంటి భద్రతా లోపాలు తలెత్తినా తమకు బాధ్యత లేదని కూడా ఢిల్లీ ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించడం జరిగింది. దీనికి అనుగుణంగానే ఇప్పటికీ కూడా ఏపీ భవన్కు సంబంధించినటువంటి అధికారులు తాత్కాలికంగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ దీర్ఘకాలికమైనటువంటి చర్యలు తీసుకోవడంలో ఇప్పటికీ లోపాలు కనిపిస్తూనే ఉన్నాయి. దీనికి అనుగుణంగానే ఎటువంటి స్పందించడానికి కూడా ఏపీ భవన్ అధికారులు చాలామంది వెనకడుగు వేస్తూ ఉన్నారు. మొత్తం మీద చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా భద్రతకు కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకొని పక్షంలో ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఢిల్లీ ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇకపై కూడా అంటే ఇప్పటికీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఇంకా మరికొంత సెక్యూరిటీ పెంచుతున్నట్లుగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో చర్యలు చేపట్టినప్పటికీ ఢిల్లీ కేంద్రంగా చర్యలు చేపట్టడంలో లోటుపాట్లు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ లోటుపాట్లను సవరించుకునేందుకు ఢిల్లీ ఇంటెలిజెన్స్ వర్గాలు చివరిసారి అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారం చూసుకుంటే మాత్రం ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు పైన ఇప్పటికీ 6 సార్లు రెక్కి నిర్వహించినట్లుగా ఢిల్లీ ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టమైనటువంటి సమాచారం అందిస్తున్న నేపథ్యంలో చర్యలు చేపట్టడానికి ఏపీ భవన్ అధికారులు సిద్ధమవుతారా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. ఓవర్ టు స్టూడియో. విజయవాడలో డీజీపీ సాంబశివరావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారంలో